హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో ఓ స్నాక్ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే ఈ స్నాక్ చేయండి. హెల్తీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని ఈ ఆయిల్ ఇందులో కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా కలిసిపోయాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీనిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత దీనిపైన మూత పెట్టుకొని ఓ 15 నిమిషాల పాటు ఇది నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తరువాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. అలాగే రౌండ్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకు, ఇవి ఇందులో ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఆ తరువాత 1 కప్పు ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఆ తరువాత క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి రెండు ఓ 3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో వేయించుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోండి. 1 నిమిషం తర్వాత చూస్తే ఇది చక్కగా ఇందులో బాయిల్ అయిపోయి ఫ్రై అయిపోయి ఉంటుందన్నమాట. చూడండి, ఇలా అయిపోయాక 2 చిటికల పసుపు, అలాగే కొంచెం కారము, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి కారము. ఆ తర్వాత ధనియాల పౌడర్, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకొని కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత ఉడకబెట్టుకున్న 2 బంగాళదుంపలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఇందులో మెత్తగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసుకుందాము. చూడండి, ఓ 15 నిమిషాల తర్వాత మనకి చక్కగా పిండి నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీనిని 1 నిమిషం పాటు మెత్తగా కలుపుకోండి. ఆ తరువాత దీనిని నేను 3 భాగాలుగా చేస్తున్నానండి. ఇలా చేసేసి దీనిని చపాతీ పీట తీసుకొని అందులో కొంచెం పొడి పిండిని చల్లుకొని ఈ విధంగా చపాతీలా చేయాలి. దీనిని మరీ పల్చగా కాకుండా, అలా అని చెప్పేసి మరీ లావుగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేయండి. ఇలా చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు క్యారెట్ మిశ్రమాన్ని దీనిపైన వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తరువాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేత్తో ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ని కొంచెం స్లోగా చేసుకోవాలి. ఇలా మెల్లిగా రోల్ చేసుకున్న తరువాత దీనికి లాస్ట్కి కొంచెం వాటర్ని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ని అప్లై చేసి ఇలా దీనికి ప్రెస్ చేసుకుంటూ అతికించుకోవాలి. చూసారు కదా, ఇలా అతికించుకున్న దీనిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, 2 ఇంచెస్ గ్యాప్తో కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తరువాత ఒక్కొక్క దానిని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా అరిచేత్తో ప్రెస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా మనం దీనిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను ఇంకొకటి కూడా ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దీనిని తీసేసుకొని అరిచేత్తో ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నారంటే సరే. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెనంని పెట్టేసేయండి. పెట్టేసి ఇది వేడెక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా దీనిపైన పెట్టేసుకొని ఇది మంచి కలర్లోకి వచ్చేంత వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తరువాత మరి ఒక సైడు దీనిని కాల్చుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇది ఫ్రై అయిపోయాక వెనుక సైడ్ వీటిని టర్న్ చేసుకోవాలి.
అలాగే దీనిని వెనుక సైడ్ టర్న్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ రుచికరమైన గోధుమ పిండితో హెల్దీ స్నాక్స్ రెడీ అయిపోయాయి కదా. మీరు కూడా ఒకసారి వీటిని ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా నచ్చేస్తాయి. మీరు వీటిని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరే ఫస్ట్ టైం చూసేయచ్చు. Thank you for watching. Bye.